మరో వరకట్న వేధింపుల కేసు నమోదైంది. నేషనల్ హాకీ ప్లేయర్ కి కూడా వేధింపులు తప్పలేదు. నేషనల్ హాకీ ప్లేయర్ కవితకు 19 నెలల క్రితం లండన్లో ఉద్యోగం చేస్తున్న బసవ కిరణ్తో వివాహమైంది. పెళ్లి సమయంలో 60 సవర్ల బంగారం, 50 లక్షల రూపాయల నగదు, 250 గజాల స్థలాన్ని కట్న కానుకలుగా కవిత తల్లిదండ్రులు ఇచ్చారు. 60 లక్షల రూపాయల వ్యయంతో గ్రాండ్గా పెళ్లి చేశారు. అయితే పెళ్లైన నాటి నుంచి భార్యను కాపురానికి తీసుకువెళ్లడం లేదు. దీంతో తనకు న్యాయం చేయాలి అంటూ బాధితురాలు కవిత మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన తండ్రి ఆస్తి రాసివ్వలేదని, రెండో పెళ్లికి సిద్ధమైనట్లుగా బాధితురాలు ఆరోపిస్తోంది. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానంటోంది. గుంటూరులో మరో వరకట్న వేధింపుల కేసుకు సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాం. నేషనల్ హాకీ ప్లేయర్కి కూడా వరకట్న వేధింపులు తప్పలేదు. నేషనల్ హాకీ ప్లేయర్ అయిన కవితకు 19 నెలల క్రితమే లండన్లో ఉద్యోగం చేస్తున్న బసవ కిరణ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే పెళ్లి సమయంలో కవిత తండ్రి 60 సవర్ల బంగారం, 50 లక్షల రూపాయల నగదు, 250 గజాల స్థలాన్ని కట్న కానుకలుగా ఇచ్చారు. కవిత తల్లిదండ్రులు 60 లక్షల రూపాయల వ్యయంతో గ్రాండ్గా పెళ్లి కూడా చేశారు. అయితే పెళ్లైన నాటి దగ్గర నుంచి భార్యను కాపురానికి తీసుకువెళ్లలేదు భర్త. దీంతో తనకు న్యాయం చేయాలి అంటూ బాధితురాలు కవిత మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన తండ్రి ఆస్తి రాసివ్వలేదనే తన భర్త రెండో పెళ్లికి కూడా సిద్ధమవుతున్నట్లుగా బాధితురాలు ఆరోపిస్తోంది. న్యాయం జరిగే వరకు తాను పోరాటం చేస్తానంటోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, తను ఒక నేషనల్ హాకీ ప్లేయర్ అయినా తనకు కూడా ఈ వరకట్న వేధింపులు తప్పనట్టుగా కనబడుతోంది. మరి కిరణ్ ఏం చెప్తున్నాడు? ప్రస్తుతం అతను ఎక్కడున్నాడు భర్త? గుంటూరు జిల్లాలో హాకీ ప్లేయర్ కి కూడా వరకట్న వేధింపు తప్పలేదు. ఇందులో భాగంగానే ఎన్ఆర్ఐ చెందినటువంటి లండన్ లో నివాసం ఉండే ఎవరైతే ఉన్నారో బసవ కిరణ్ అనే భర్తని పెళ్లి చేసుకుంది. అయితే అతను పెద్దలు కుదిరించినటువంటి పెళ్లి చేసుకున్నటువంటి భార్య ఎవరైతే ఉన్నారో కవితకి వరకట్న వేధింపులు తప్పలేదు. ఇందులో భాగంగానే 19 నెలల క్రితం ఆమెకి మ్యారేజ్ జరిగింది. అయితే 19 నెలల క్రితం మ్యారేజ్ జరిగిన తర్వాత 2 నెలలకే తను లండన్ తీసుకెళ్తా అని చెప్పేసి మాయ మాటలు చెప్పాడు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కాపురాన్ని తీసుకెళ్తానంటూ ఆమెని కాలం వెల్లదీస్తున్నాడు. దీంతో విసుగు చెందినటువంటి ఎవరైతే ఉన్నారో భార్య కవిత తన లండన్ భర్తకు వ్యతిరేకంగా ఆందోళన దిగింది. అంతేకాకుండా కూడా లండన్ లో జాబ్ చేస్తున్నాడని చెప్పేసి ఎవరైతే ఉన్నారో కవిత తల్లిదండ్రులు కూడా భారీగా కట్నం కూడా ఇచ్చినట్టు చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఎవరైతే ఉన్నారో కవిత తల్లిదండ్రులు 50 లక్షల నగదు, 60 సవర్ల బంగారం, అంతేకాకుండా కూడా గోరంట్లో గుంటూరు పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి గోరంట్లో 250 గజాల విలువైనటువంటి స్థలము, అంతేకాకుండా కూడా 50 లక్షలతో విలువైనటువంటి గ్రాండ్ గా కూడా మ్యారేజ్ చేశారు. ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రం పెళ్లి 19 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా కాపురానికి తీసుకెళ్లేదు. దీంతో విసుగు చెందినటువంటి భార్య కవిత, ఈమె హాకీ ప్లేయర్ కూడా ఈమె భర్త వ్యతిరేకంగా తల్లిదండ్రుల భార్య ఎవరైతే ఉన్నారో భర్త తల్లిదండ్రులకు వ్యతిరేకంగా కూడా ఆందోళన దిగినట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా భర్త లండన్ లో ఉండటంతో భర్త తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారిద్దరు కూడా ఈమెని అదనపు కట్నం కోసం వేధింపులు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా ఈమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. మొత్తంగా మనం చూస్తే మాత్రం ఎన్ఆర్ఐ భర్తల వేధింపులు మాత్రం ఇంకా మహిళలకు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే గుంటూరు పట్టణంలోనే పండరీపురంలో ఉండేటువంటి కవిత అనే ఒక మహిళకు కూడా ఇప్పుడు అదనపు కట్న వేధింపులు తట్టుకోలేకనే ప్రస్తుతం ఆమె ఆందోళన దిగినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. లండన్ నుంచి భర్తను పిలిపిస్తామని చెప్పేసి ఆమెకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు. అయితే ఆమె డిమాండ్లు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డిపై నకరేకల్ ఎమ్మెల్యే